ఏంటంటే నాగార్జున కంపెనీ ఏది ఫ్యాక్టరీ కంపెనీ అదా ఎన్ఎఫ్సిఎల్ నాగార్జున. దానికి దీనికి సంబంధం లేదు. ఆ, ఇది వేరే ట్రాన్స్పోర్ట్ వేరే. అది వేరే మీ అన్నీ ఒకటే కదా. ఇంకా సంవత్సరం పడుకు ఇంకా పని చెప్తారా? అంటే ఇప్పుడు ఇసుక అయిపోయింది, వర్షాలు పడితే గ్రావెల్ కూడా తిరగడానికి ఉండదు. ఫ్యాక్టరీలు అయినా స్టార్ట్ అయితే మెటల్ ఇసుక తిరిగితే మరి మీకు సెలవు కావాలంటే ఒక సెలవు ఉంటుంది. మంచిగా 24 గంటలు ఉంటుందా? అంటే ఎక్స్ట్రా పెట్టుకుంటే కట్ అవుతుంది. కంపెనీ ఇచ్చేది అయితే ఒకటే, కంపెనీ ఒకటి వస్తుంది. బయట అది కూడా ఎవరు బయట ఎవరు. మీకు ఎంత పడుతుంది? రోజుకి 1700 అంట పడుతుంది. అది కదని ఇదే కట్ చేస్తున్నాండి. రికార్డ్ చేస్తున్నాను. లోడ్ ఏ బండి అవుతుంది అన్నాడు. అదే 8 అవుతుందని పెట్టాను పంపిద్దామని. వాళ్ళు కూడా వాళ్ళకి ఏమి దించారా? మరి బయట ఎక్కువ ఇస్తారు కదండి మీకు డబ్బులు? బయట అన్న అంతే 1800. 2000 పైన ఇస్తారు. 2000 లేదు అక్కడ. ఇంకా లేకపోతే తగ్గుతుంది. గురపాడు ఒక రోజు డ్యూటీ చెప్తారు. నెల లెక్క ఉండదు బయట వాళ్ళకి. మాకు మరి మీకు ఇప్పుడు సీజన్ అయిపోయాక వర్క్ ఉండదు కదా, అప్పుడు ఏం చేస్తారు? శాలరీ ఇస్తాడు బయట వాడు. శాలరీ ఇచ్చేస్తాడా? డ్యూటీకి వాళ్ళు రావద్దంటే శాలరీ కంటిన్యూ ఉంటుంది. బయట వాళ్ళు అలా కాదు, శాలరీ డ్యూటీ చెప్తాడా చెప్తాడు అంతే. మళ్ళీ డ్యూటీలో ఇంకా రావద్దు అంటాడు రూపాయి కూడా వాడు. బెటర్ కంపెనీ వాళ్ళు. అందుకే కంపెనీ 5 ఒకటే జీతం. రేపు డ్యూటీ ఉంటుందో తెలదు వేళ ఉంటే బయట వాళ్ళు. బేట 500 ట్రిపుల్ లెక్క 24 hours. ఒకటి బండి 2 బండి మనకు సంబంధం లేదు. బండి ఆగకూడదు. అది ఇంకా డ్యూటీ ఉన్నప్పుడు ఇంకా వీడియో కాల్ చేయమంటారు, తిరగాలి ఇంకా నిత్యం. వాళ్ళు తెలిసిపోతే బండి ఆపుతాను, చెక్ చేస్తాడు అన్ని ప్రతి బండి. ఐడియాలో ఉందా, తిరుగుతుందా. డ్యూటీ ఎన్ని మారుతారని? 9 to 9. మరి ఇప్పుడు 9 నువ్వు లోడింగ్ లేక ఉండిపోయా, ఏం చేస్తారు ఇప్పుడు? ఎప్పుడు 9 ఉదయం 9 మళ్ళీ రేపు 9. ఇప్పుడు అదే 9 నువ్వు 6కి వచ్చావు ఎక్కడికి లోడింగ్ ట్రిప్ పట్టుకెళ్ళిపోదామని. ఇక్కడ 9కి ఉండిపోయావు. 6కి రాము, రారా 5, 4:30. ఇంకా అప్పుడే ట్రిప్కి వెళ్తారు. ఇంకా 6 గంటలకు అయితే ఆపేస్తాం. డ్రైవర్ వచ్చి మారి అప్పుడు వస్తాడు. 3 గంటలు పడుకుంటారా? 3 గంటలు ఎక్కడ ఉంది? 6 గంటలు ఆపుతారని. మరి ఆగిపోవాలి కదా. ఇక్కడ లోడ్ అవ్వదు కదా. లోడ్కి పంపిస్తాడు, అది పంపడు. అంటే పడుకున్నామని పంపాడు. 6 గంటలకు వేయరు కదా. ఇప్పుడు రాగానే అవుద్దని గ్యారంటీ లేదు కదా. బళ్ళు ఉండొచ్చు, అక్కడ డ్రైవర్ అక్కడ వెయిట్ చేస్తాడు, మనం ఇక్కడ ఉంటాం. సుఖం ఉందా? ఆ డ్రైవర్ వచ్చి ఎక్కి వచ్చేయడానికి వాళ్ళు లేట్ అయినా పర్లేదు, కంటిన్యూషన్ అవుతుంది. మీకు తమ్ము కట్టేస్తారమ్మా? అమ్మలేదు, బండి డ్రైవరు కంటిన్యూ బండే కదా, రాసుకుంటాడు బుక్లో. బండి మొత్తం బాగుంది. వాడే కొత్త బండి కదా, మొన్న వచ్చాయి 3 నెలలు.
డీజిల్ ఫుల్ ట్యాంకులు ఏం చేస్తారని కంపెనీ చేస్తుందా? ట్యాంకర్ వస్తుంది, ట్యాంక్ అయితే ట్యాంకరు, బంక్ అయితే బంకు, చెప్తారు ఆడికి వెళ్ళిపోవడం. మళ్ళీ కూడా మరి రిపేర్ గట్ట వస్తే రిపేర్ వస్తే అదిగో మా బండి ప్యాచ్ అయింది. ఇప్పుడు రిపేర్ వస్తే ఫోన్ చేయడమే, మెకానిక్లు వచ్చి చేస్తారు. సరిపోతారా? మీరు బండి దిగాలి, కంప్లైంట్ వివరించాలి. వాళ్ళకి చెప్తారు. మనం ఏం చేయక్కర్లేదు, కంప్లైంట్ చేయడానికి చెప్తే వాళ్ళ వర్క్ వాళ్ళు చేసుకుంటారు. బయట పనులు ఇంకా ఏం చేస్తారు? బయట వాళ్ళు అన్నా కుర్రాడిని సాయం చేయమంటారు, డ్రైవర్ని ఏమో చేయమంటారు. హెల్పర్నే బయట మెకానిక్ అయితే తమ్ముడు రెంచి అంటారు. కంపెనీ మెకానిక్లు వచ్చారనుకో వాళ్ళు ఏం మనకి హెల్ప్ అడగరు, వాళ్ళకి ఒక హెల్పర్ని తీసుకొచ్చుకుంటారు. కంపెనీ వాళ్ళ కింద చేసి కుర్రాడిని ఇస్తారు కంపెనీలో. మా బండి ఇప్పారు కదా, పొందాకనే లేలండి పక్కనే వచ్చారు కదా చూస్తారు. పని అయితే అవుతుంది, లేకపోతే కంపెనీకి లాక్కుపోతుంది. అదేటా బండోడు తొక్కలోడు వేసుకున్నాడు. ఆ పక్కన ఉన్న బండి దీని ముందు దీని ముందు ఎక్కడ బాడీ లెవెల్కి ఎంచుకున్నాడు. మీ బండి ఎల్లో బండి పశు బండినా? అదే ఆగిపోయింది రాత్రి, క్లచ్ కంప్లైంట్. మరి రిపేర్ వాళ్ళు వచ్చారు ఇప్పుడు? అక్కడే ఉంది రాత్రి నుంచి. ఇప్పుడు రిపేర్ చేయడానికి వచ్చారా? సగం లోడ్ తీసి దోస్తారంట పక్క. అది పొరపాటు చేయించాడు, మొత్తం లోడ్ తీయించాలి. ఇప్పుడు లిఫ్ట్ లేపాలి, వేసుకుంది ఎలాగవుద్ది. మరి వాళ్ళు డ్యూటీ దిగారు నుంచి దిగిపోయారు. పొద్దుట వచ్చేసాడు డ్రైవర్ అక్కడ. మీ బండి మీద వచ్చేసాడు మా డ్రైవర్ మా బండి మీద వచ్చాడు. అన్నా అన్నా నీ ముందు బండిలో ఇక్కడ లైలాండ్ లో నీ పక్క బండి అయ్యి బాబు, అదే ఆంధ్రకొట్టింది చూడలే.
అదిగో వస్తున్నాడు మనవాడు నిలుగుతున్నాడు నిన్నలో ఉంది. కుర్రాడు. వచ్చాడు బండి దగ్గర. మనోడు ఎవరు సూపర్వైజరేనా? కాదండి, ఆకులు దింపారు అక్కడ. ఆహా, ఆకులు దింపలేదు. పొద్దున్నే తీసుకోండి బాటిల్ వేసేస్తున్నాడు. అయితే చట్ 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 పోరా బాబు, పొద్దున్నే వేస్తున్నా బయలుదే పడిపోతుంటాను. ఇక్కడ ఎర్ర పుగ్గోడు ఇంకా వేస్తున్నాడు. అన్నా వినమాడదు బయట నుంచి దగ్గర